దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 8వ అధ్యాయం 21వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను పగబట్టు వారు అవమాన భరితులగుదురు, దుష్టుల గుడారం ఇక నిలవకపోవును. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎంతో మంది పగబట్టిన వారు, మీరంటే నచ్చక, మీరంటే ఇష్టం లేక, మీరంటే పడక, ఎవరైతే నీ మీద పగబడుతూ, ఎవరైతే శత్రుత్వాన్ని పెంచుకుంటూ అనేక విధాలుగా నిన్ను నాశనం చేయాలని, నిన్ను ఇక మీద ఏదో ఒక విధంగా నిన్ను బాధ పెట్టాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారేమో. ఎవరైతే నిన్ను పగబడుతున్నారో, ఎవరైతే శత్రువులుగా నీ పట్ల అనేకమైనటువంటి దుష్ట కార్యముల చేత నిన్ను బాధ పెడుతున్నారో, ఎవరైతే పగబట్టిన మనుషులు నీ జీవితంలో ఉన్నారో, పగబట్టిన వారందరినీ దేవుడు వారి పగలను నిర్మూలపరిచి ఒక దినాన్న పగబట్టిన వారిని అవమాన భరితులుగా చేయనుగాక. ఆయన అవమాన భరితులుగా ఒక దినాన్ని చేయబోతున్నాడు. దుష్టుల యొక్క గుడారమే ఈ లోకంలో లేకుండా, దుష్టుడి యొక్క సంచారమైన క్రియలు ఈ లోకంలో పనిచేయకుండా దేవుడు తొలగించునుగాక. ఈ వాక్యం మీ జీవితంలో జీవించును.